అందరికి హాయ్ అండి. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి కాదు, భోగి కనుమ కూడా శుభాకాంక్షలు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ కూడా. మనం చాలా రోజుల తర్వాత కనపడుతుంది కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఒక టీం ఉంది. ఏ సినిమా టీం అంటే కొత్త రంగుల ప్రపంచం. ఈ టైటిల్ వినే ఉంటారు. మీ అందరికి తెలుసు, మన 30 years పృథ్వీ అన్న వాళ్ళ పాపని ఫస్ట్ టైం హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాతో. అలాగే హీరో క్రాంతి, ఈ బ్రదర్ కూడా ఫస్ట్ టైం హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. వీటన్నిటికంటే డైరెక్టర్గా పృథ్వీ అన్న ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ టీంతో మాట్లాడదాం. సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఇద్దరికి. ఎందుకంటే మేము బాగా అభిమానించే నటులు ఆటో రామప్రసాద్ గారు, ఐప్రసాద్ గారు ఎక్కడ ఉన్నా మాకు కామెడీలో మీరు ఇన్స్పిరేషన్ కాబట్టి మీరు ఒక్కరున్నారన్న ఉద్దేశంతోనే మేము ఇద్దరం వచ్చాం. మాకు అసలు లేకపోతే ఈ సినిమాకి మాకు సంబంధం లేదు, మీరు ఉన్నారన్న ఉద్దేశం అంతే. అన్నగారు మీరు చెప్పండి, ఇప్పటిదాకా డైరెక్టర్ చెప్పింది చేసేవాళ్ళు, ఇప్పుడు డైరెక్టర్ గా మీరు చెప్పింది ఇంకొకరు చేస్తున్నారు. ఏది ఈజీ అనిపించింది మీకు? ఇంట్లో అమ్మాయి కాకపోతే అది రెండోదే ఈజీ. ఎందుకంటే ఇంట్లో అమ్మాయి కదా, గట్టిగా కాకలేసామంటే మళ్ళీ మనకి నైట్ రంగు పడుతుంది. అందుకని ఇప్పుడు మీరు కెమెరా ముందు అడ్జస్ట్ అయ్యారు ఇంట్లో లాగా. ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు నాన్న కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా, ఇలాంటి ఏమన్నా ఉందా కెమెరా ముందు కూడా? మీరు డామినేషన్ చేయడం నాన్నగారు అయ్యలేవు. ఎందుకంటే హోటల్లో అయితే అయినాయి, మనకి ప్రోడక్ట్ బాగా రావాలి అని చెప్పి అప్పుడు డైరెక్టర్లు చెప్పింది చేసేవాళ్ళం. ఇప్పుడు మనం చెప్పింది చేయాలంటే అలా మనతోటి డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు అప్పట్లో, ఇలా చేయండి ఇలా చేయండి, ఏమండే ఎన్నిసార్లు చెప్పాలండి అనేవారు. అంటే మనం ఏదో అనుకునేవాళ్ళం వాళ్ళని, కానీ ఇప్పుడు మనకు అనిపిస్తుంది. సో డైరెక్టర్ ఎప్పుడైనా డైరెక్టర్ గొప్పవాడు. డైరెక్టర్ లేకపోతే ఆర్టిస్టులు రారు కదా, క్రియేటర్. వీళ్ళిద్దరు వర్క్ ఎలా అనిపించింది అన్న మీకు? వీళ్ళిద్దరు వర్క్ ఎందుకంటే మీరు రామారావు గారి దగ్గర నుంచి నాకు తెలిసి ఇప్పటి వరకు అందరినీ చూసారు. ఆల్మోస్ట్ అందరితో మీకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు ఇలాంటి వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడో ఒకక్కడ ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కడో వచ్చి ఉంటది. మీ స్టైల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఒక సీన్ అయినా వచ్చిందా? కెమెరా ఫస్ట్ డేనే వచ్చింది. అందుకని ఎక్స్ప్రెషన్ కనపడకూడదని హీరో కలతలు పెట్టాడు. తెలివైన ఒంగోలు గెత్తా, ఒంగోలు గెత్తా అతను. ఎవరిని అడిగినా కూడా ఏమంటే ఇప్పుడు అంటే కొంచెం అంటే ఏదైనా నేటివ్ ప్లేస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా. ఆ లొకేషన్లో కూడా లైట్ బాయ్లు వీళ్ళు అంతా ఎవరు మీద మాది ఒంగోలు అండి, మాది ఒంగోలు అని అలా ఉండేవారు. బాబు ముందు డైలాగ్ చూడే ముందు అంటే కొంచెం ఫస్ట్ కెమెరా ముందు సినిమాకి యాక్ట్ చేయటం కొంచెం ఏమైనా సరిగ్గా చేయమని, అదే కొంచెం ఫీల్ అయ్యి చేయండి అది కొంచెం అని అంటే పక్కన అశోక్ కుమార్ ఉన్నాడండి ఆర్టిస్టు, నారదుడు అవి చేస్తాడు ఆయన. అన్నా నువ్వు గట్టిగా అరవ బాగానే ఉండేది పోద్ది అనగానే, లేదు మనకి అది అతను లీడ్ చేయాలి మొత్తం సినిమా 60 సీన్ల పైన ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి అవి ఉన్నాయి అని అంటే కొంచెం తిన ద్వారా చెప్పించి మళ్ళీ అలా చేసి ఇలా చేసి మొత్తానికి మధ్యాహ్నానికి సెట్ అయిపోయాడు. చిన్నోడన్నా ఇప్పుడు మీ డైరెక్షన్ కదా, మీరిద్దరు ఏదైనా రొమాంటిక్స్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా చాలా ముందు. అలా మీరు ఎప్పుడైనా భయపడ్డారా అతని ముందు? అసలు నా డైరెక్టర్ లేడప్పుడు. నేను మీ సినిమాకి మీరు ఆల్రెడీ బ్యాంకాక్లో ఉన్నాను, నేను ఆ రోజు వచ్చేసాం విశ్వక్సేన్ సినిమాకి. వెళ్తే రొమాంటిక్ సాంగ్ ఉంది కరెక్ట్గా ఫస్ట్ డే నేను ఉన్నాను. అవన్నీ బయట తర్వాత వాటర్లో స్విమ్మింగ్ పూల్లో తీసేది. సరే అమ్మా నాకు టైం అవుతుంది బయలుదేరుతా, మీరుంటే అన్ని కట్ చేశారు బాగానే. బాబు మాస్టర్ గారు మధు అని భయం ఉంటుంది. మీరు జనరల్ గా ఫస్ట్ టైం హీరోయిన్ గా చేస్తారు, అంతకు ముందు మీరు జనరల్ గా ఏదైనా ఆడిషన్స్ కి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగినాయా? చాలా ఆడిషన్స్ కి వెళ్ళానండి నేను. ఒక 75-80 ఆడిషన్స్. పాపగానే వెళ్ళారా లేకపోతే? లేదు, నార్మల్ గానే వెళ్ళాను. ఫస్ట్ ఒక 20-30 ఆడిషన్స్ కి నార్మల్ గానే వెళ్ళాను. తర్వాత కొంతమందికి తెలిసింది నేను పృథ్వీ గారు అమ్మాయి అని చెప్పేసి ఇంక వెళ్ళిన వెంటనే వాళ్ళ రికగ్నైజ్ చేసి అలా ఆడిషన్ తీసుకున్నారు కొంతమంది. మీ నాన్నగారు 30 years, మీరేమో ఫస్ట్ ఇయర్ కదా, మీ నాన్నగారికి ఎప్పుడైనా డైరెక్షన్ లో చేంజెస్ చెప్పారా? 30 years పృథ్వీ అన్నకి 20 years పాప అదే షాక్. మళ్ళీ సినిమా తీసి డైరెక్షన్ చేసి వదులుతున్నారు. మీ నాన్నగారి డైరెక్షన్ లో ఇదేంటన్నా షార్ట్ లో పెట్టారు కరెక్ట్ కదా, మీరు ఎప్పుడైనా చేంజెస్ చెప్పారు? లేదు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు. అసలు డైరెక్షన్ చేసేటప్పుడు డాడీ లా చూసారా డైరెక్టర్ లా చూసారా? డైరెక్టర్ లా. మీరు ఎక్కడైనా మీ నాన్నకి వెళ్ళి నాన్న అడ్జస్ట్ అవునా ఏముంది బాగానే వచ్చింది కదా అని చెప్పడం జరిగింది? లేదు, అట్లా ఏం చేయలేదు అసలు. మా నాన్న ఏమన్నా డైరెక్టర్ గానే చూసాను నేను. డైరెక్టర్ ఒక డాడీ లాగా అయితే అసలు సెట్ లో ఉండరు కూడా. బాగాలేకపోతే బాగాలేదమ్మా
నాతోనే కాదు ఎవరితో అయినా దగ్గరికి వెళ్ళి బాలేదమ్మా మళ్ళీ చెయ్యి, ఇంకా మళ్ళీ గట్టిగా అరిస్తే వాళ్ళు మూడ్ ఎలా అప్సెట్ అయిపోయి, ఐ మీన్ కూతురుగా నన్ను అర్థం చేసుకుంటే ఓకే, అందరినీ అర్థం చేసుకుంటారు మళ్ళీ అందరినీ అంటే అబ్బాయిని కూడా మళ్ళీ మా అమ్మ కొద్ది మాట్లాడుతారు. సో నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఏ హీరోకి వచ్చి ఉండదు, ఎందుకంటే డైరెక్టర్ గారు కూతుర్నే పెట్టుకొని డైరెక్షన్ చేస్తూ మళ్ళీ సీన్లు చేయాలి. భయమయంగా చేసేవాడు, కాన్ఫిడెన్స్ తర్వాత పృథ్వీ గారు ఇచ్చారు. స్టార్టింగ్ లో కొంచెం భయపడుతూ నర్వస్ గానే చేశాను, తర్వాత పర్లేదమ్మా చేసి ఆయన ఎంకరేజ్మెంట్. మీకెలా అసలు ఇండస్ట్రీ? నేను బేసిక్గా మోడల్ సార్, నేను ఫస్ట్ ర్యామ్ మోడల్గా హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను బీటెక్ చేసి, ఒంగోలు నాది ప్రాపర్, బీటెక్ చేసి హైదరాబాద్ వచ్చాను. మోడలింగ్ చేస్తూ ఉంటే మనకి కాంటాక్ట్స్ అనేవి వస్తుంటాయి. ర్యామ్ మోడల్ అన్ని షోస్ చేశాను, ఢిల్లీ, రాంచీ, రాయ్పూర్ అన్ని చేశాను. కాంటాక్ట్స్ వస్తూ ఉంటే అట్లా ఆడిషన్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. మన పృథ్వీ గారు ఆడిషన్ తెలుసుకుని ఆడిషన్ కూడా వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళాక పర్లేదు కుర్రోడు బాగున్నాడు, విలేజ్ క్యారెక్టర్కి, అప్పుడు ఇంకా కర్లీ హెయిర్ అంతా ఉండేది, సెట్ అవుతాడని సార్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చేశారు. నేను అది గుడ్ న్యూస్ తీసుకెళ్ళి మా డాడీకి చెప్పాను అనమాట ఇంటి దగ్గర. చెప్తే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు ఆల్రెడీ పృథ్వీ గారు ఆల్రెడీ చిరకాల మిత్రుడు అని చెప్పారు, ఆల్రెడీ ఫ్రెండ్ అని చెప్పారు. ఎప్పుడు వెళ్ళా ఒంగోలు జీడిపప్పు, ఒంగోలు మైసూర్ పాకాలు అన్నీ ఇస్తుంటాడు ఆయన. బాగా ఎలక్ట్రానిక్స్ అండి బిజినెస్. ఒంగోలు సెంటర్లోనే వీళ్ళకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కదా ఉండేది, ఇక్కడ కేఎల్ఎం, అది కేఎంఎల్ ఒంగోలు, అది ఇప్పుడు లేదండి. 2-3 years బ్యాక్ కేఎంఎల్ అర్ధంగ్ బస్ స్టాండ్ దగ్గర ఒక 3 years రన్ చేసాం. రన్ చేసి ఇప్పుడు తీసాం, చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెట్టారు హైదరాబాద్. అలా తెలిసింది అనమాట, మా ఫాదర్ ఫ్రెండ్ అని తెలిసింది. అలా ఇంకా స్టార్టింగ్ లో కొంచెం హెసిటేట్ ఫీల్ అయ్యాను, బట్ సార్ ఆయన బంధువులంతా కలిసి సినిమా తీసేసారు. అలాగే ఉంది, రేషన్ కార్డు అన్నారు. ఇప్పుడు తిన దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ కెమెరామెన్ బాగా అతను బాగా రెడీ చేశాడండి. డైరెక్టర్లు అన్నాక ప్రతి చోట ఎలాగే ఉంటుంది, నువ్వు కరెక్ట్ వేలోనే పడ్డావు క్యారెక్టర్ తగ్గట్టు, నువ్వు ముందు పేపర్ తీసుకుని సీన్స్ ముందు తీసుకో, బాగా నువ్వు దాని మీద తరోగా ఉండు అని చెప్పి బాగా ట్రైనప్ ఇచ్చాడండి అతను కెమెరామెన్. ఈ యాంగిల్లో బాగున్నావు, ఈ యాంగిల్లో నిలబడి ఇలా చేయాలండి. అలాగే కాదన్నగారు, జనరల్గా ఇప్పుడు ఈ సినిమా ఏదో పెద్ద కలెక్ట్ చేయాలి ఆ ఉద్దేశమా, లేకపోతే మీ పాప టాలెంట్ ఇండస్ట్రీకి తెలియాలి అన్న ఆ ఉద్దేశం? జనరల్గా ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అంతేనండి. మెయిన్ ఏంటంటే ఓ పెద్ద హై రేంజ్ కలెక్షన్స్, పెద్ద బిల్డప్ సినిమా అని లేదండి. అది మనం అనుకున్న లిమిటెడ్ బడ్జెట్లో సినిమా చేసాం. తనకి ఒక ఎంట్రీ ఇవ్వాలి, హీరోకి హీరోయిన్కి ఒక ఎంట్రీ, వీళ్ళని ఇండస్ట్రీలో పరిచయం చేయాలి, పెర్ఫార్మర్స్ ఏ క్యారెక్టర్స్ వచ్చినా వీళ్ళు చేయగలుగుతారు అనే ఉద్దేశంతో తీసింది. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ కలెక్షన్స్. అదే జనరల్గా ఆ అమ్మాయిని చూస్తే ఖచ్చితంగా మంచిగా సెట్ అయ్యేలా ఉంది ఇండస్ట్రీలో. పేరు శ్రీలు, చిన్నగా శ్రీలు అంత హ్యాపీగా. ఇంకోటి నాకేమనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఏంటంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి వెళ్ళండి అని అనుకుంటున్నాను నేను. ఎక్కడికైనా వాళ్ళు ప్రతి చోట ఆడిషన్లకి వెళ్తున్నారు, ఇప్పుడు వెళ్తున్నారు. వెబ్ సిరీస్లో హీరోయిన్గా వస్తే తను ఓకే చేసింది. భ్రమరా అనే ఒక సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లీడు, ఇతను సెకండ్ లీడ్. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఎలాగో రిలీజ్ అయిన తర్వాత మీ యాక్టింగ్ లెవెల్స్ అన్ని తెలుస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆఫర్స్ అవే ఆటంతా అవే వస్తాయి. ఈ సినిమాలో అదే మీరు కూడా చేశారట, డైరెక్షన్ చేస్తూ మళ్ళీ మీకు ఎన్ని చేయాలనిపించింది ఇందులో? అంటే అది మన కుల పెద్ద డైరెక్షన్ చేసిన ఆర్టిస్ట్ ఇది మన కుల పెద్ద ఉన్నారు కదండి కామెడీకి, బ్రహ్మానందం. ఇలా ఉందన్న ఇలా క్యారెక్టర్ ఏంటంటే ఆయన కాసేపు ఏ యాంగిల్ కూడా ఉందా, అది నువ్వే చెయ్యి, నువ్వు ఇంకొకటి పెడతావు, ఆడ సరిగ్గా చేయడం, నీకు ఇరిటేషన్, మైకిల్ ఇసిరేయటం అన్నీ జరుగుతాయి, నువ్వే చేసి కొన్ని సజెషన్స్ చెప్పారు. ఒక చోట అది సినిమా బేస్డే కాబట్టి ఒక చోట డైలాగ్ చెప్పడు, డైలాగ్ ఒకటి తీసుకొస్తాడు, డైలాగ్ చెప్పకపోతే మన మాస్టర్ గారని జబర్దస్త్లో ఉండేవాడు అండి, మాస్టర్ గణపతి మాస్టర్, మీ టీమే. గణపతి మాస్టర్ బాగా చేశాడు. వచ్చి నేను బ్రహ్మాండమైన పెర్ఫార్మర్ అండి, రాడ్ రాంబాబు క్యారెక్టర్ ఒక సీను. అతనేమో టీచర్ ఉద్యోగం మీద వచ్చిందంటే వెళ్ళిపోయాడు, డబ్బింగ్ రైజింగ్ రాజు చెప్పాడు. అదే నేను ట్రైలర్ లో చూసాను, గణపతి మాస్టర్ దగ్గర రైజింగ్ రాజు చెప్పాడు డబ్బింగ్. అక్కడ బ్రహ్మానందం గారు ఒరే నువ్వు ఈ సరిగ్గా చెప్పడు, ఇది అడ్వాంటేజ్ తీసుకుని కాఫీ షాపుల్లో కూర్చొని కొరియన్ సినిమాల్లో కాఫీ కొట్టడం కదమ్మా, యాక్టింగ్ ఇక్కడ అంటాడు.
మాస్టర్. అనేటప్పటికి రే అనగానే కో డైరెక్టరు జరికిన గిరికిన నగేసాక ఇంకా అక్కడ డైలాగ్స్ అన్నీ చెప్పేశాక దాంట్లో కొన్ని కృష్ణ భగవాన్ గారి సజెషన్ అదేంటంటే ఒక ట్రెండ్లో చెప్పేస్తే అది బాగా క్యాచ్ అయిపోతుంది భయ్యా. సో అది లేడీస్ టైలర్ సుజాత మై మరజాత తుమారే చుట్టూ ఫిరిజాత మై అచ్చ బట్టల సత్యంలో వచ్చా మై పడ తుమారే తొడ అని ఇలాగా అవన్నీ పాపం ఆయన ఇలా చేయండి అని చెప్పి అది చేసాక మాస్టర్ గారు ఉండి వీడు మామూలుడు కదండి అంటే ఇదిరే యాక్టింగ్ ఇదిరే టైమింగ్ అలా ఏం చేసాను అతను బాగా కోఆపరేట్ చేశాడు. అలా మధ్యలో రావడానికి బ్రహ్మానందం గారు కూడా ఇలా పెడితేనే బాగుంటుందిరా, ఒక సెంటిమెంట్ సీను ఒక ఇలాంటిది, అఖండ బాలయ్య గారి ఫైట్ వీల్స్ దాంట్లో ఫేమస్ కదా మన లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్బులు అబ్బో ఎన్ని క్యారెక్టర్లు అన్న మనకి ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అని ఒక పేరు, మళ్ళీ అమ్మ బత్తాయి బాయిలర్ స్టార్, ఇంకోటి బెంగాల్ టైగర్లు ఏమో ఫ్యూచర్ స్టార్, ఇంకోటి ఏమో కేక వేరియేషన్ స్టార్ అని మీలో మళ్ళీ కేక, మళ్ళీ కాంట్రవర్సీ కింగ్ ఏంటన్నా ఇన్ని ఎలా అసలు అలా వచ్చి దీంట్లో కూడా గోల్డెన్ బాబు అని పెడదాం అనుకున్నాం పేరు, కానీ అందరూ అడిగారు ఏమంటే దీంట్లో శ్యాంబాబు లాంటి క్యారెక్టర్ ఏమైనా ఉందా అండి అని. ఉంటుందండి, రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యి చూడండి, అదే సీక్రెట్ అది. అది కాక మన పాట పాడానండి ప్రమోషన్ సాంగ్, అయితే మొత్తం ఆల్రౌండర్ చేస్తారు ఈ సినిమాతో. ప్రొడ్యూసర్, డైరెక్టర్, సింగర్, ప్రొడ్యూసర్ నేను కదా మా వైఫ్, మళ్ళీ ఆవిడ ప్రొడ్యూసర్ మీ వైఫ్ అంటే మళ్ళీ ఉంటాయి కదా ఫ్యామిలీ అంటే అలా కాదు, ప్రొడ్యూసర్ నేనే అంటది ఆవిడ. మరి నేను వచ్చి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, ఫైట్ మాస్టర్, స్టంట్స్ అని. జనరల్ గా ఇప్పుడున్న టైంలో కళ్యాణ్ గారు ఉన్న బిజీకి ఆయన అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది మన సినిమా ట్రైలర్ ఆయన చేత రిలీజ్ చేయబడింది, అది నిజంగా అదృష్టం అన్న. అక్కడే సగం ప్రమోషన్ అయిపోయింది. అంత బిజీగా ఉన్న ఆయనే చేసినప్పుడు మా లాంటి వాళ్ళు వచ్చి ఇది చేయటం పెద్ద తప్పు. లేదు ఆయన ఇంకోటి అక్కడ ఒక ఇన్సిడెంట్, ఈయనకి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. అది రేపటి నుంచి ఆ బిట్టు 10 సార్లు వేద్దాం ఇష్టాలు ఉన్నాయి. లోపల షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంటే ఆయన నిజంగా చేతులెత్తి నమస్కారం. అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఒక మానవత విలువలు ఉన్న వ్యక్తిగా. అంతకుముందు 2-3 హీరోయిన్లు, పెద్ద హీరోయిన్లు ఫోటో కోసం వెయిటింగ్లో ఉన్నారు అంటే అన్నాడు ఆయన. నేను చూసా ఇలా అంటున్నాడు ఆయన, లోపలికి వెళ్ళిపెట్టాను. సో పృథ్వీ గారి అమ్మాయి ఉంది కదా, పిలవండి. ఎక్కడ పృథ్వీ గారు ఎక్కడ? సార్ మీరు ఇలా వచ్చారు, ఆయన క్లోజ్ చేస్తున్నారండి, ఆ క్లోజ్ ఆపి రమ్మని అన్నారు. ఒక్కసారి సెట్ అంతా షాక్. సార్ మిమ్మల్ని సార్ రమ్మంటున్నారండి. మేము ఇద్దరం లోపలికి వెళ్తున్నాం, ఈయన లోపలికి వస్తున్నాడు, ఇలా ఆపేశారు. ఉంటారు కదండి బాబు, సినిమా హీరో బాబు అతను. లోపలికి వచ్చాక ఇలా చూశాడు ఆయన పైనుంచి కిందకి, తల మెరిసిపోతున్నావా, ఏ ఊరినేది అన్నాడు. ఒంగోలు అంటే అందుకే తలుపుకొని మెరుస్తున్నావు నువ్వు. నీకు ఇంకా ఎన్నాళ్ళని వేసుకోవచ్చు ఒక యాడ్ లాగా. చాలా డౌన్ టు ఎర్త్, అసలు చాలా బాగా మాట్లాడారు ఇద్దరు. మామూలుగా అది మీరు చూస్తుంటారు అన్ని సినిమాలు ట్రైలర్స్, పెద్ద హీరోలు అంటే మిలియన్స్ వెళ్ళిపోతాయి. ఇద్దరు కొత్త వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయడం వల్ల అది దగ్గర 15 లక్షల పైన ట్రైలర్ అంతే. మరి లేకపోతే ఆ ట్రైలర్ కళ్యాణ్ గారు లాంచ్ చేయడం వల్ల విడివిడిగా ఇప్పుడు ఒక ట్రైలర్ ఒక బిట్టే కాకుండా యూట్యూబ్లో చాలా పెడుతుంటారు కదా వీడియోస్, అన్ని వీడియోస్ కూడా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. అన్ని రకాలుగా ముందు తెలిసింది కొత్త రంగుల ప్రపంచం అనేది ఒకటి ఇలా రిలీజ్ కి రెడీ ఉందనే ఒక విషయం దాని ద్వారా తెలిసింది. మీరు ఇప్పుడు ఈ సినిమాతో అంటే మీ టార్గెట్ ఏంటి జనరల్ గా? నేను ఒక పెద్ద హీరోయిన్ గా ఉండాలనా, లేకపోతే ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలనండి. అది హీరోయిన్ అవ్వనివ్వండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవ్వనివ్వండి. నేను ఒక ఆర్టిస్ట్ అంటే తిను అన్ని వేరియేషన్స్ లో బాగా చేస్తుంది, తిని చెయ్యగలుగుతుంది అని నేను చూపించాలంతే. సో నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు అన్నిట్లో ట్రైన్ చేశారు. అంటే డాన్స్ క్లాస్కి, క్లాసికల్కి, యోగా, మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్పించి ట్రైన్ చేసి పెట్టింది. సో అవన్నీ నాలో ఉంది, నేను చూపించాలి అంతే. ఒక యాక్టర్, అది ఫస్ట్ మా మదర్ యాక్టర్ అవుదాం అనుకుంది.
తను కొరియోగ్రాఫర్ కమ్ బ్యాక్ డ్రాప్ డాన్సర్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేసింది. తను ఒక మంచి యాక్టర్. సో తను ఆపేసి ఒక 10 years అయింది. సో నన్ను యాక్టర్ చేయాలని తనకు చిన్నప్పటి నుంచి ఉంది. సో అది ఫైనలీ ఈ రూపంలో యాక్టర్ అవుతున్నాను. సో తన కోరిక ప్రకారంగా ఇంకా నా టాలెంట్ కూడా నేను చూపించాలంటే హీరోయినే నేను అవుతానని నేను చెప్పట్లేదు, ఒక మంచి ఆర్టిస్ట్గా అవ్వాలని నేను వచ్చాను ఫస్ట్. సో ఆర్టిస్ట్ అవుదామని ట్రయల్స్లో ఉన్నప్పుడు అప్పుడు నేను కొంచెం లావు ఉండేదాన్ని, ఒక 75-80 kgs ఉండేదాన్ని. ఆడిషన్స్కి వెళ్ళా, ఇలానే ఒక 10-15 ఆడిషన్స్కి వెళ్తే వాళ్ళు చెప్పారు నువ్వు చాలా లావు ఉన్నావు అమ్మా, కొంచెం సన్నగా అవ్వాలి, ఇట్లా ఇంత లావు ఉంటే కష్టం, క్యారెక్టర్స్ ఇవ్వరు అన్నారు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఇలా హీరోయిన్ అది ఇదే నేను చెప్పలేదు. సరేలే మేబీ లావు ఉన్నానేమో, మరి కొంచెం తగ్గేద్దాంలే తప్పేముందని ఒక 6 months గ్యాప్ తీసుకున్నా. కొంచెం తగ్గా, ఒక 60 వరకు వచ్చా. ఇంకొంచెం నువ్వు తగ్గాలమ్మా, స్క్రీన్ మీద నువ్వు డబల్ కనిపించేస్తావు, ఇలా అయితే కష్టం అన్నారు. సర్లే అని చెప్పేసి ఇలా కాదని మొత్తం క్విట్ చేసి ఒక 8 months లిక్విడ్ డైట్ చేసాను, ఓన్లీ లిక్విడ్ డైట్ చేసి చాలా కష్టపడి 50 kgsలోకి వచ్చా, 50 kgsకి వచ్చా ఫైనలీ. అమ్మ ఇప్పుడు బాగానే ఉన్నాను డాడీ అంటే, నువ్వు నేను ఎలా ఉన్నా బాగానే ఉన్నాను అంటారు ఫాదర్ కాబట్టి. రాఘవేంద్రరావు గారే ఇచ్చారట కదా హీరోయిన్ మామూలుగా లేదు, ఇంక హీరోయిన్ అనడానికి ఇది చాలు, ఇలా ఉంటే చాలు అన్నారు. సన్నగా అయ్యాక మళ్ళీ ఆడిషన్ వెళ్తే అమ్మ నువ్వు బాగా సన్నగా ఉన్నావమ్మా, మరి ఇంత సన్నగా ఉంటే ఎవరు ఇస్తారు క్యారెక్టర్లు, కొంచెం లావు. మా మదర్కి ఇంకా చాలా కోపం వచ్చింది, తినేమో ఆడపిల్ల అనుకుంటున్నారా బెలూన్ అనుకుంటున్నారా కావాలంటే గాలి తీసుకొట్టడానికి అని చాలా గట్టిగా ఇచ్చారు. సర్లే ఇంక ఇలా కాదని ఒకసారి రాఘవేంద్ర సార్ దగ్గర తీసుకెళ్ళాం. ఇదే చెప్పా, సార్ నన్ను ఇలా అంటున్నారు సార్, నేను లావు ఉంటున్నారు సన్నం అంటున్నారు, అంటే నాలో ఏమన్నా నిజంగా ఫాల్ట్ ఉందేమో అని అనిపిస్తుంది నాకు అంటే ఆయన చెప్పారు లేదమ్మా నువ్వు కరెక్ట్గా ఉన్నావు, ఏదో చెప్పాడు నా ముందుకు తీసుకురా, వాడికి మేబీ హీరోయిన్స్ని చాలా మందిని చూసి ఏ హీరోయిన్ పెట్టుకోవాలి అర్థం కాక అన్నాడేమో, వాడు కరెక్ట్గా ఉన్నావు నువ్వు ట్రై చేయి. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ నెక్స్ట్ శ్రీదేవి ఇలా అవుతావు చూడు, నీ కళ్ళు నీకు చాలా ప్లస్ అని చెప్పేసి అన్నారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయనే గెలిస్తే ఆయనే తీసేస్తారు. సినిమా విషయం వద్దాం, ఇది ఏం అంటే లవ్ స్టోరీ నేను ట్రైలర్ చూసాను అన్నగారు, నాకేమో ఫస్ట్ ఓపెనింగ్ కామెడీ ట్రైలర్ లా అనిపించింది, మధ్యలో హర్రర్ కనపడింది, తర్వాత ఏదో థ్రిల్లర్ లా అనిపించింది. నాకు తెలిసి అన్ని జోనర్లు మిక్స్ చేసినట్టు. ఇప్పుడు మీరు అడిగారు కదా ఏ జోనర్, మన కృష్ణవంశీ గారు అంతఃపురం సినిమా చేసేటప్పుడు సాయి కుమార్ గారు మీకు గుర్తుండదు, విలన్ కొడుకుని చంపేస్తుంటే ఏ సైడ్ రా వెళ్ళిన అంటుంటాడు ప్రకాష్ రాజు, ఈయన సాయి కుమార్ గారు నాన్న వద్దని చెప్పు నాన్న. అలాగా అప్పుడు వీళ్ళందరూ కలిసి కృష్ణవంశీ గారికి మామూలు జనరల్గా చెప్పాలి అని అంటే, సార్ ఆయన చేస్తున్నాడండి, నేను జనరల్గా అంటే ఏంటని అడగమంటున్నారు ఆయన అని అంటే, అది కాదు ఆయన ఇంకా పోలీస్ స్టోరీలో ఉన్నాడు ఇంకా ఆయన అంటే పోలీస్ స్టోరీలో 100 ఎమోషన్స్ అలాగే దీంట్లో పెట్టేసుకోండి మొత్తం. ఇంకా అర్రరు ఇప్పుడు లాస్ట్లో డైరెక్టర్ని పొడి చేస్తున్నాడు, ఫైట్ ఎండింగ్లో పొడుస్తున్నాడు అని అంటే మాస్టర్ అన్నాడు ఎలివేషన్స్ అవన్నీ మీ ఎదిరిపోతాయి కదండి, మళ్ళీ మధ్యలో డల్ అవుతాం. లేదు ఆ గోస్ట్ని ఇక్కడ వాడదాం, లొకేషన్కి హీరోయిన్లు కొంతమంది షూటింగ్ లేకపోతే ఆవాసాలు అక్కడ కూర్చుంటారు కదండి, హీరో ఎక్కడ ఉన్నాడని వస్తారు కదా లొకేషన్కి, అవి వచ్చినప్పుడు అలా వచ్చినట్టు పెడతా ఉంటే లాజిక్ లేదు. రాగానే చూసి డైరెక్టర్ని పొడుస్తున్నారంటే ఇమ్మీడియట్ గోస్ట్ వచ్చి ఫైటు, ఆ ఫైటు నేను చేసింది పక్కకి వెళ్ళింది, ఇది హైలైట్ అయింది. ఓకే, సో అలాగా దీంట్లో విలేజ్ ఉంది, చక్కటి ఎమోషను, అలాగే డైరెక్టర్ సైడ్ నుంచి మదర్ సెంటిమెంట్ డైరెక్టర్కి. అంటే డైరెక్టర్ షూటింగ్లో ఉండి వచ్చి క్యారేజీలు బయట ఉంటే లోపల రాసుకుంటూ ఉంటాడు. 2 రోజులు 3 రోజులు అయిన సరే ఆయన భోజనం కూడా చేయట్లేదు. ఏదంటే ఏమోసారి పిలవండి అని మేనేజర్ లోపలికి వెళ్ళి రానివ్వడండి. రానివ్వకపోతే ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ బయటకు వచ్చి మన 3 రోజులు షూటింగ్ లేదు అని, ఎందుకంటే ట్విట్టర్ ఇలా చూడంగానే రంగుల ప్రపంచం డైరెక్టర్ తల్లి గారు చనిపోయారు, అంత్యక్రియలు కూడా హాజరు కానీ డైరెక్టర్, అలాంటి సీన్ ఉందండి. అలా అన్ని అంటే మన ఇండస్ట్రీలో చాలా మంది చాలా ఇన్సిడెంట్లు జరిగి ఉంటాయి కాబట్టి అందరికి ఇండస్ట్రీ కనెక్ట్ అయ్యేలా ఉంటది. అయితే వచ్చి నుంచి భయ్య సైలెంట్ గా ఉన్నాడు, వాళ్ళందరూ మాడుతున్నారు కదా, నేను సినిమా తీసేటప్పుడు మనకి రేపు మార్నింగ్ ఒక సీన్ తీయబోతున్నారని మనకు ఒక అబ్బాయి ఈ సీన్ లో నేను యాక్ట్ చేయాలి అనిపించే ఒక సీన్ ఉంటుంది. ఈ సినిమాలో అలా ఏదైనా నీకు అబ్బా రేపు మార్నింగ్ ఈ సినిమా ఈ సీన్ చేయబోతున్నాను ఎగ్జైటింగ్ గా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, హారర్ సీన్ ఉంది ఒకటి. అది నైట్ టైం చేశారు, మార్నింగ్ నైట్ చేశారు.
ఆ సీన్ ఎలా ఉంటుందంటే మాకు ఒక సపరేట్ విల్లా అవుట్స్కట్స్, మోయినాబాద్ లాంటి ఒక ఏరియా అవుట్స్కట్స్ ఒక విల్లా. ఆ సీన్ దెబ్బకి ఎలా ఉందంటే ఆ సీన్ ఎంత రియలిస్టిక్ వచ్చిందంటే నిజంగా గోస్ట్ ఉందా, బిల్డింగ్ లో గోస్ట్ ఉందా అన్నంత భయం వేసేసింది. అంత న్యాచురల్ గా వచ్చింది సీన్, చాలా బాగా వచ్చింది. నేను ఏం చేశానంటే కొన్ని సౌండ్స్ రికార్డ్ చేసుకుని నేను కెమెరామెన్ వీళ్ళు మామూలు కొత్త వాళ్ళు కదా ఇది ఇక్కడ ఫీల్ అవ్వాలి, ఇక్కడ దెయ్యం ఉంది అన్న సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్దని వీళ్ళని రెడీ అని చెప్పేసి ఆ సౌండ్ వేసేవాడు ఫీల్ కోసం. మేము భయపడిపోయేవాడు. అది పడుకుని లేస్తే నిజంగా ఏమైనా ఉందేమో అని అది న్యాచురల్గా చేసి. బేసిక్గా ఫస్ట్ డెబ్యూ యాక్టర్కి హారర్ జోన్ టచ్ ఉండదు కదా సార్, జనరల్గా టచ్ ఉండదు. నాకు అది బై గాడ్స్ గ్రేస్ పృథ్వీ గారు డైరెక్షన్, ఆయన నుండి వెనకాల నుంచి సపోర్ట్ చేయటం చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. చాలా బాగా చేసాం, బాగా వచ్చింది. ఆ ఒక్క సీన్ మాత్రం నాకు చాలా ఉన్నాయి, మల్టిపుల్ సీన్స్ ఉన్నాయి. ఆ ఒక్క సీన్ మాత్రం చాలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. హారిఫిక్గా ఎక్స్ప్రెషన్స్ కానీ క్యారీ చేయాలి, వెయిట్ క్యారీ చేయాలి. అన్నగారు నాకు జస్ట్ ఒక చిన్న డౌట్ అన్నగారు, ఇది కొంచెం మీకు పర్సనల్ రిలేటెడ్. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకప్పుడు, ఒక ఇన్సిడెంట్ వల్ల ఆల్మోస్ట్ అందరూ ఏమనుకున్నారంటే పృథ్వీరాజ్ గారి కెరీర్ అయిపోయిందని ఆనందపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బాధపడిన వాళ్ళు ఎవరంటే మన ఇండస్ట్రీ వాళ్ళు. ఇలా జరిగింది ఏంటి, అరే ఏమైంది పృథ్వీ అన్నకి ఇలా జరగటం ఏంటి అనే సెన్స్ బాధపడిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు, ఆనందపడిన వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళ సంగతి వదిలేస్తాం. కానీ వన్స్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అనూహ్యంగా మీరు ఇంకా అటు తమిళ తెలుగు రెండిట్లో బిజీ అయ్యారు. ఇంకొకటి ఒక మంచి నాయకుడి దగ్గర పడ్డారు. మీకు అన్ని రకాలుగా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా మీ కెరీర్ పీక్ వెళ్ళింది కానీ ఎక్కడ డౌన్ అవ్వదు. అంతేకాదు, అదే విషయాన్ని మనం చాలా సార్లు కామెంట్ చేసి స్కిట్లు కూడా చేస్తే అన్న పార్టిసిపేట్ చేసి అందులో తీసుకొని చాలా మన షోల్లో చేశారు. కానీ నేను అంటున్నానంటే ఒక పక్క మీరు తమిళ్లో బిజీ అయ్యారు, ఇప్పుడు తెలుగులో బిజీ అయ్యారు. రాజకీయాల్లో కూడా మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా సలార్ సినిమాలో కూడా మీరు కనపడ్డారు. సలార్ పెద్ద హిట్ అయింది సినిమా. అలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. మీరు చెప్పండి అన్న దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఆ ఇన్సిడెంట్ మిమ్మల్ని ఏమన్నా అది కొన్ని రోజులు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు? చాలా ఇబ్బంది అండి. కరెక్ట్ సంక్రాంతి నాడే మొత్తం భోగి పండుగ అంటే అందరూ కూర్చొని ఉంటారు కదండి, అందరూ పండగ ఆవిడలో ఉంటారు. ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి అందరూ ఫీలింగ్లో ఉంటే తినే ఆ బెడ్రూమ్ లాక్ చేసుకుని పడుకునే అలవాటానికి ఒకవేళ లోపల ఏమన్నా ఇది ఎందుకు ఇలా జరిగిందని ఏదన్నా అంటే అంతకు ముందు రోజు నాకు ఇక్కడ షోల్డర్ ఫ్రాక్చర్ అయింది. దానికి కట్టుకున్నాం. ఈ ఇదిలో థింకింగ్లో ఎవరిని లోపల కూడా రానివ్వట్లేదు, ఏదైనా చేసుకుంటాడేమో అందుకని డోర్ ఓపెన్ చేసి పెట్టి లైట్లు వేసి పెట్టారు. ఇదేంటంటే లేదు ఉన్నాయని చెప్పి అలాగే పక్కన ఉండి గైడ్ లైన్స్ నాకు ఫ్రెండ్స్ లేదు అప్పుడు ఎవరు రాలే. ఓన్లీ మెగా ఫ్యామిలీ నుంచి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మనం బతికున్నప్పుడు వరకు ఇదే మాట చెప్పచ్చు. ఓన్లీ నాగబాబు గారు ఫస్ట్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు ఎప్పుడో ఏదో మాట్లాడితే దానికి నువ్వు ఇదే ఉంటావు, ఆడి కోసం మనం బతకట్లే, మన కోసం మనం బతుకుతున్నావు, నువ్వు లేవు, నువ్వు రా. ఆయనే దగ్గరుండి హోప్ దగ్గరుండి తీసుకొచ్చి ఆఫీస్కి చాలాసార్లు పిలిపించి మాట్లాడి మళ్ళీ ఒక మనిషిగా చేసి ఆయన నిలబెట్టిందంటే మెగా. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మా పవర్ స్టార్ గారు ఆన్లైన్ థియేటర్ ట్రైలరు ఆయన పైనుంచి కింద చూసి నవ్వుకుంటున్నాడు. నవ్వుకున్నాక ఆయన ఇచ్చిన భరోసా అండి. ఒక సొంత తమ్ముడు అన్నయ్యతోటి ఎలా మాడుకుంటారు ఇంట్లో అలాగే ఎవరున్నా అందరినీ పక్కెళ్ళమని చెప్పి కూర్చుని చెయ్యి ఇలా పట్టుకుని ఆల్మోస్ట్ మీ అందరూ ఫ్యూచర్ లీడర్స్, అది వాళ్ళు చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తారు. మీరు కష్టపడి మీరు పార్టీ కోసం పనిచేయండి అంతే. అదే నాకు కొండంత అండనిచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు ఇంట్లో 100 మంది చుట్టాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఏంటంటే ఇంట్లో ఉన్న పాప మగ పిల్లవాళ్ళలాగా సపోర్ట్ చేసి ఎక్కడికి వెళ్ళాలన్నా నేను డ్రైవింగ్ కూడా చేసేవాడు కదండి. తను మంచి డ్రైవరు, తినే బండి తీసుకుని ఎక్కడికి కావాలంటే నేను వస్తానంటే వద్దమ్మని నేను ఏదో బయట పని మీద కాదు, లేదు నేను వస్తానని అలాగే షూటింగ్ నుంచి కూడా ఎర్లీ అవర్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. సో తిన్ని ఎలాగైనా ప్రొజెక్ట్ చేయాలి అంటే మామూలుగా కూతురు తండ్రికి రుణం ఉంది. ఒక గిఫ్ట్
నేనేమన్నానంటే గిఫ్ట్లు ఇచ్చుకునేది కాదు కదా మనం, నిన్ను ఎలాగైనా నీ యాంబిషన్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి ఇప్పుడు తమిళ్లో కూడా బాగా మూవ్ అవుతుందండి తన ట్రైలర్. వాళ్ళు కూడా మంచి అవకాశం మేబీ రిలీజ్ తర్వాత. సో ఎవర్ థ్యాంక్ఫుల్ టు మెగా ఫ్యామిలీ. అనగానే నెక్స్ట్ మరి ఇప్పుడు మీరు డైరెక్షన్ చేశారు కదా, నెక్స్ట్ మళ్ళీ డైరెక్టర్గా సెటిల్ అవుతానే ఐడియాస్ ఉన్నాయా? ఇంకో సినిమా డైరెక్ట్ చేయాలి ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఐపురాది గారు సమాధానం చెప్తుంటారు చూసారా, అలాగా ఒక సినిమా వచ్చిందా ఆల్రెడీ. ఇది ఇప్పుడు అదే మన బిగ్ బాస్లో చేసాడు అతను, అన్స్టాపబుల్ 2 అనే ఒక సినిమా వచ్చింది కదా, ఆ ప్రొడ్యూసర్సే ఒక ఫీల్ గుడ్ మూవీ అండి. సబ్జెక్ట్ అంతా రెడీగా ఉంది వాళ్ళ దగ్గరే. మీరు డైరెక్ట్ చేసుకో. ఇదేంటండి నన్ను, నేనేదో అనుకున్నాను వేరేది, లేదు మీరే డైరెక్టర్, అదొకటి స్టార్ట్ అవుతుందండి. నాకేం చెప్పారంటే నాగబాబు గారు కూడా ఏమన్నారంటే భాగ్యరాజా యాక్టర్గా చేస్తున్నాడు, ఒక సినిమా డైరెక్ట్ చేసుకుంటాడు, ఒక మంచి యంగ్ హీరోయిన్ పెట్టి కథల్ని మధ్యలో మన కథ ఏంటనేది పెట్టి అలా వెళ్తే బెటర్ పృథ్వీ. అది మనకి దాని మీద ఉంటుంది, దీని మీద ఉంటుంది, హ్యాపీగానే వన్స్ వదలొద్దు అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. అదే నెక్స్ట్ మా ఇద్దరు కూడా పెట్టి ఎందుకు పెట్టమండి సీరియస్ గా అడుగుతాను. తప్పకుండా అది నేను ఎప్పటి నుంచి అనుకుంటాను, కాబట్టి రైటర్స్ మేమే చేసుకుంటాం. మీ ఇద్దరు ఎప్పుడో సరదా ఒక వీధుల్లో ఒక కాలనీలో జరిగే సరదా మంచి. మీరిద్దరు ఇప్పుడు కెమెరా ముందు ఉన్న మీ ఇద్దరు చేస్తాడు, నేను ప్రొడ్యూసర్ తోటి రేపే మాట్లాడతాను. డైరెక్షన్ మీరే చేయాలి. నేనే దాని అయితే మంచి కథ పట్టుకోతాం మనం. అదైతే మనం నెక్స్ట్ మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు సబ్జెక్టు ఉందండి బ్రదర్ దగ్గర, ఆయన చెప్తాడంటే మీరు 2 రోజులు టైమే ఉంది, ఆయన చెప్పాక రెడీ గో త్రూ అంటాడు. అదే చేసిండు అంతే. సినిమాలో సాంగ్స్ మీ ఇద్దరు డాన్స్ చేసిన సాంగ్స్ ఉన్నాయా? ఎవరు డామినేట్ చేశారు డాన్స్ లో? మీ సింగర్ కూడా మల్టీ టాలెంటెడ్. మన పృథ్వీరాజ్ గారు ఆల్రెడీ అమ్మాయికి ఒక టైటిల్ ఇచ్చేసారు, తెలంగాణ విజయశాంతి అని. అంటే ఆల్మోస్ట్ అలాంటి పర్ఫార్మర్ అన్నమాట. కాదు, మీ మమ్మీకి కూడా డ్రీమ్ కదా, తనకు యాక్టింగ్ అంటే ఇష్టం, తనకి ఎప్పుడు యాక్ట్ చేయడం లేదా డాడీ డైరెక్షన్ లో? తను కూడా ఒక క్యారెక్టర్ చేసిందండి. ఇప్పుడు మీకు అబ్బాయి గారు అనే సినిమా వచ్చింది వెంకటేష్ బాబు, దాంట్లో ఒక సాంగ్ లో అంటే ఓల్డ్ డాన్సర్స్ ఉంటారు చూడండి లేడీస్, వాళ్ళు మా వైఫ్ కి డాన్స్ నేర్పారంట అప్పుడు కార్డు చూసుకున్నప్పుడు. అదే పాట ఉంటది, పై 10th నెలిగింది లేడీస్ ఉంటారు, వాళ్ళు మా వైఫ్ గురువులు. వాళ్ళు ఇప్పుడు కొంతమంది డాన్సర్స్ వస్తుంటారు లొకేషన్ కూర్చొని, మేము ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతుంటాం. వీళ్ళందరూ డాన్సర్లు, ఇంట్లో తెలియదు మనకు తెలియదు కదా, உங்களை புருஷன் ரொம்ப ஃபாஸ்ட்டாக இருக்காரு, என்ன பொண்ணு எல்லாம் பேசுகிறாரு, ஒரு அணியம் இதில் எப்படி తెలుసుకోండి, అదంతా నా ఫ్రెండ్స్ అండి అని. మరి తీసుకోవాల్సింది కదా ఇంటర్వ్యూ సరదాగా. అందువే అంటున్నారని ఎందుకు లేని చెప్పి నిదానంగా రండి అని చెప్పి వచ్చాము. ప్రొడ్యూసర్ కదా, లేట్ ఎంట్రీ అయినా బాగానే ఉంటుంది. ఈ విషయం చెప్పాలి సార్, మా సినిమాలో పర్టికులర్గా ఫన్ ఉంది అన్నదానికి నిదర్శనం పృథ్వీ గారి సీన్స్ చూసి పవన్ కళ్యాణ్ గారు నవ్విన నవ్వు. అంటే దాంట్లో ఇప్పుడు ఇండస్ట్రీలో ప్లస్ మైనస్ 2 ఉంటాయండి. క్రిటిసైజర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇది ఇప్పుడు మన సలార్ గురించి మీరు చెప్పారు, అసలు మొత్తం ఎరగదీసి పెట్టాడు ఆయన. అనగానే ఆ పక్కన అన్న ఎలా అన్నాడు, అరే నువ్వెవడో, నువ్వు ఇండస్ట్రీ కాదు కదా పక్కేళ్ళు, అలా మనమే అంటుంటాం పక్కన, నువ్వు ఉండు నీకేం తెలిసినా మాట్లాడతాం. దీంట్లో మళ్ళీ మనల్ని అడుగుతారేమో అని ఫైటరు గట్టిగా అరిస్తే కర్ణపేరే పగిలిపోతున్నా కూడా ఫైట్లో ఒకరిని ఇలా బుధం మీద వేసుకుని 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉన్నవాడే డైరెక్టర్ అని, అంటే అన్నీ నాకు తెలుసు అని అందుకే దాంట్లో వచ్చేవాడిని. అది పెట్టించాం, అది చూసి ఆయన తెగనవేడు. సీరియస్ ఉంటారు కదా, కామ్ గోయింగ్ చాలా సైలెంట్ సీరియస్ ఉంటారు, జనరల్ నవ్వరు. ఆయనకే నవ్వు వచ్చిందంటే ఇంకా ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ లాగే. అన్నా ఇప్పుడు మీరు షూటింగ్ చేసి యాక్టింగ్ చేసి మీకు డైరెక్షన్ అనేది వచ్చేసిందా, లేకపోతే డైరెక్షన్ కోసం మళ్ళీ మధ్యాహ్నం కొన్ని సజెషన్లు అడిగి నేర్చుకోవాలి? ఎన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ అంటే ఎంత మందితో ఎక్స్పీరియన్స్ మీకు అనగానే మీరు ఈవి సత్యనారాయణ గారితో చేశారు, చాలా సినిమాలు చేసినట్టు. ఒకటి అడక్కు. అలాగే ఇప్పుడు
అంటే మామూలుగా ఇప్పుడు డైలాగ్ పంచెస్ ఉన్నాయి. ఈవీవి గారి తర్వాత ఆయనలో చూస్తున్నాను. అప్పుడు అక్కడ బాబురావు గారు అనేవారు. బాబురావు గారు అంటే ఆయనకు నమస్కారం అనేవాళ్ళు. ఆయన ఎప్పుడు ఏమనేవారు అంటే బూతుల బాబురావు అనేవారు, సరదాగా పిలిచేవాళ్ళు. చనిపోయాడు ఆయన పంచెస్ ఆది గారి పంచెస్ ఒకేలా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు జనరేషన్లో చాలామంది నాకు తోటి మాట్లాడిన మాటలు అవి. ఆ టైమింగు రైమింగు రెండు ఉండాలి, లేకపోతే అది అంత పలకదు, ఎవరు పడితే ఆడు పలకలేడు అవి అని చెప్పిన ఆ పాయింట్స్ ఉన్నాయండి కొన్ని. ఇది ఎలా చేస్తే ఈ సీన్ ఇలాగా ఇలా తీశాడు, బి గోపాల్ గారు ఇలాగా అదే ఎందుకో మరి సినిమా మనం ఇలా చేస్తే బాగుంటుందేమో, ఈ షాట్ కొంచెం హాఫ్ వేలో ఓపెన్ చేయండి అనగానే ఇప్పుడు ఈ రైటర్స్ కో డైరెక్టర్లు ఉంటారు కదండి, ఏమో హాఫ్ అన్నాడు ఏదో అన్నారు ఫస్ట్, అలా వెనకాల తర్వాత పెట్టి అక్కడి నుంచి ట్రాలీ ఇలా రండి, తర్వాత ఇక అమ్మాయి క్లోజ్ కట్ చేయండి, అటు ఇది చేయండి అని త్వరగా కానివ్వండి అని చెప్పి టీ తీసుకు ప్రొడక్షన్ ఉండు. నాకు ఆనందం ఉండే ఏదంటే డైరెక్టర్స్ ఉంటారు కదా లొకేషన్లో, కూర్చోగానే సార్ మనం కూడా అచీవ్ అయ్యాం, ఆ డ్రై ఫ్రూట్స్ ఏదో డైరెక్షన్ ఎంజాయ్ చేస్తారు సార్. మధ్యాహ్నం ఏంటంటే కొంచెం అదే అది కూడా మేము సినిమాలో పెట్టాము. ఇప్పుడు మన గెడ్డం నవీన్ ప్రొడక్షన్ మేనేజర్, హలో త్వరగా రారా, డైరెక్టర్ గారు కేకలేస్తున్నాడు, బిజీగా ఉంటాడు లొకేషన్లో, 25 లీటర్ డీజిల్ 15 లీటర్లు అని చెప్పు, 25 బిల్ రాయించురా అనేది కొన్ని అవి. బయట డైరెక్టర్ సినిమాలో కేటగిరీ డైరెక్టర్ సినిమాలో డైరెక్టర్ మీద దాని మీద పన్ను నడుపుతారు. డైరెక్టర్స్ ఏం చేస్తుంటారు అది కాదు, మనకు జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశం రాలేదని ఒకప్పుడు అనేవాళ్ళు, కానీ రీసెంట్గా బేబీ సినిమాతో ఒక అమ్మాయి, మన తెలుగు అమ్మాయి ఇప్పుడు వరుసగా ఇప్పుడు దిల్రాజు గారి బ్యానర్లో కూడా చేస్తుంది. ఈవెన్ మన శ్రీలీల తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్నంత బిజీగా ఎవరూ లేరు. ఆ విధంగానే ఇప్పుడు మీరు దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళారన్నారు, అప్పుడు మీరు ఏమైనా స్ట్రగుల్ అయ్యారా? నిజంగానే తెలుగు అమ్మాయిలకు అవకాశం లేదనే ఫీలింగ్ ఉందా ఇండస్ట్రీలో? ఇంకా నాకైతే ఉందండి, తెలుగు అమ్మాయి అయితే ఇవ్వరు ఛాన్సెస్. నాతో పాటు ఒక ముంబై నుంచి వచ్చిన వాళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆడిషన్కి వస్తారు, వాళ్ళకన్నా బాగా నేనే చేస్తాను. అంటే ఇంటర్నల్గా నాకు తెలుస్తుంది వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, నేర్పిస్తారు కూర్చుని, వాళ్ళు బూతులు మాట్లాడేస్తారు ఒక్కొక్కసారి తెలుగు రాక. నేను స్పష్టంగా తెలుగు మాట్లాడతాను, వాళ్ళు ఇచ్చింది అంటే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది మన తెలుగు వాళ్ళకి. ఆ ఫీలింగ్ తోటి మనం ఇన్వాల్వ్ అయి చేస్తాము. అంత బాగా చేసినా కూడా వాళ్ళే సెలెక్ట్ అవుతారు, ముంబై వాళ్ళు తీసుకుంటారు. సో మా మదర్కి ఒకసారి డౌట్ వచ్చి ఒక డైరెక్టర్ని అడిగింది, తెలుగు అమ్మాయిలు ఎందుకు తీసుకోవట్లేదు మీరు, ఎందుకు ముంబై నుంచి బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో తెప్పించి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ రూమ్ టికెట్స్ వేసి మరీ లాంగ్వేజ్ రాకపోయినా నేర్పించి చాలా టైం వేస్ట్ కదా, అదే మన తెలుగు అమ్మాయిలు అయితే చక్కగా తెలుగు మాట్లాడతారు, డబ్బింగ్ కూడా ప్రాబ్లం ఉండదు కదా అంటే ఒక్కటే అడిగా, మన తెలుగు అమ్మాయిలు ఏమంటారు టెక్ ఎక్కువ అండి వాళ్ళకి, మనం ఏం చెప్తే అది చేయరు. ముంబై వాళ్ళు అయితే చేసేస్తారు, ఫ్రీగా ఉంటారు మనతోటి. మన వాళ్ళు అలా కాదు, ఈ సీన్ చేయమ్మా అంటే ఎందుకు అంటారు, దేనికి అంటారు అని అన్నారు. సో నాకేంటంటే ఒకసారి తీసుకొని ఒకసారి ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది కదా. ఇప్పుడు అది నేనే కోరుకుంటా, ఒకసారి ఎవరికైనా ఒక తెలుగు అమ్మాయికి ఇచ్చి చూడండి. ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీలీల గారు ఉన్నారు, శ్రీలీల చేస్తుంది, అన్ని చేస్తుంది, తను డాన్స్ అన్ని చేస్తుంది. ఇప్పుడు బేబీ మూవీలో వైష్ణవి తను బాగా చేస్తుంది. అంటే ఇస్తేనే కదా టాలెంట్ నిరూపించుకుంటాము, ఫస్ట్ ఇచ్చి చూడండి అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది నాకు తెలిసి ఇప్పుడు మీ నాన్నగారు తీసిన సినిమాతో మీ టాలెంట్ ఏంటో ముందు తెలుస్తుంది, ఈవెన్ థియేటర్లకు వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఓటీటీలో వచ్చినా కూడా అందరూ ఈ మధ్య ఓటీటీలో సినిమా పెడితే చూసేస్తున్నారు అన్నగా, ఓటీటీ ద్వారా కూడా చాలా మంది టాలెంట్ తెలుస్తుంది మనకి. కాబట్టి ఎనీవే మీ టాలెంట్ అయితే ఈ సినిమాతో బయటకు వస్తుంది, కాబట్టి ఆ తర్వాత ఆపర్చునిటీస్ అవే వస్తాయి. మీరు బ్రదర్ మనం అంటే జనరల్గా ఇండస్ట్రీలో కాంపిటీషన్ చాలా ఎక్కువ, హీరో అంటే హీరోగానే కంటిన్యూ అవ్వాలని ఉందా, మీకు ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలని ఫిక్స్ అయినా, అంటే రియాలిటీలో ఉండాలి కదా మనం? లేదండి, ఏ క్యారెక్టర్ వచ్చినా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆల్రెడీ ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ ఒక దాంట్లో చేస్తున్నాను. ఓకే, పాజిటివ్ నెగిటివ్ అని కాదు, హీరోనే కాదు, ఏది వచ్చినా చేద్దాం ఫిక్స్ అయిపోయి. ఇంపార్టెంట్గా జాగ్రత్త సెలెక్టివ్గా చేసుకుంటే వెళ్దాం, దీన్ని మంచి పర్ఫార్మర్ అనిపించుకోవాలి అంతే. అలా ఉంటే చాలు, మనం ఏదైనా చేయాలని ఫిక్స్ అయినప్పుడే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నగారు మనకి జనరల్ గా కాంట్రవర్సీ అని ఈ మధ్య అంటున్నారు,
మనకి 89 లోనే గండిపేట రహస్యం అప్పుడు కాంట్రవర్సీ జరిగి పెద్ద ఇష్యూ అయింది అంటాను కదా. దాని గురించి చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. చాలా మంది గండిపేట రహస్యం అంటే అదేదో కత్తుల సినిమా అనుకుంటారు, పొలిటికల్ మూవీ. అంటే రామారావు గారు గెటప్ వేశారు, గెటప్ పెద్ద ఇష్యూ అయింది. పెద్ద ఇష్యూ ఊర్లో వెళ్ళలేదు. 2 ఏళ్ళు ఇక్కడే పద్మనాభంలో కృష్ణ గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన అలా జరుగుతాయి ఇవన్నీ పెద్ద పట్టించుకోకూడదు. మా సార్ పట్టించుకోకపోవడం ఏంటండి, నాకేం తెలుసు మీరు ఇచ్చారు వేషం, రామారావు గారి క్యారెక్టర్ని చేసాను, ఇప్పుడు అది నా పేక మీదకి వచ్చింది ఏం చేయమంటారండి అని. అప్పుడు హనుమంతరావు గారు ఉండేవారు. హనుమంతరావు నా రూమ్ ఏముండదు తనకి, ఇక్కడే ఉంటాడు. దగ్గర 1 year ఉన్నాను. అప్పుడు మహేష్ బాబు గారు క్రికెట్ ఆడుతుండేవారు పద్మాలయలో, చైల్డ్ ఆర్టిస్ట్ అని. మరి అది ఎలా ఫినిష్ అయిందన్న? అదే పెద్ద ఆయన జరిగాయి ఒకసారి. ఆయన ఏమన్నా నువ్వు వెళ్ళు నువ్వు అనంటే నేనేం వెళ్తానండి ఆయన దగ్గరికి, అది ఏమనుకుంటున్నారు సార్ నన్ను. భయం, నేను పెద్ద నాకు ఇమేజ్ లేదు ఏమి లేదు, అలా ఎవడో నేను అబిడ్స్ అదొక పెద్ద హిస్టరీ. అబిడ్స్ వెళ్ళంగానే గేట్ ఉంటుంది పెద్దది, లోపలికి బస్సు వెళ్ళిపోయిన గేట్ వేస్తే తెలియదు, లోపల బస్సు వెళ్ళినట్టు కూడా తెలియదు, అంత పెద్ద గేట్ అది. నేను ఇంకో ఆయన నేను పంపించారు నాతో పాటు, నేనేమో 2-3 దండలకు ఉన్నా రామారావు గారికి. అయితే ఇవన్నీ మనకి నచ్చవు, మేమంతా కాంగ్రెస్ పార్టీ ఆయన అంటే, సరే నేను ఏదో కొత్త కదండి ఆయన దండ వేసి దండం పెడతానండి ఆయన. కృష్ణ గారు ఒకటి ఇచ్చారండి, సున్నుండలు ఆయనకి బాగా ఇష్టం, వాళ్ళ అమ్మగారు పంపించారని చెప్పంటే నేను పట్టుకుని ఆ సున్నుండలు పట్టుకుని లోపలికి వెళ్ళగా ఆయన ఒక్కడే కూర్చున్నాడు అండి. అలాగే అందరూ కిందే, నేను కూడా కింద కూర్చొని దండ వేసేసి కాదు దండం పెట్టా. ఏం బ్రదర్ ఏ ఊరు మీది అని అన్న, వీడన్నా ఏమనలేదండి. మీరు చేయకండి, మీరు మిమ్మల్ని వాడుకున్నారు వాళ్ళు, ఎప్పుడు చేయకండి అంటే అలాగే అన్నారు. ఒక బొట్టు గిట్టు పెట్టి మీతోటి అంటే మనకు తెలియదు కదండి ఫస్ట్ ఇండస్ట్రీ, మీతోటి ఫోటో దిగాలి అవి కూడా అడగకూడదంట వాళ్ళందరూ అంటున్నారు. లేదు నేను రండి అని చెప్పి ఆయన జొబ్బా చేసుకుని ఫోటోలు దిగేదో వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసినట్టు వాళ్ళ ఫోటోలు గిట్టోలు దిగి అక్కడి నుంచి పోయింది. ఇంకా లేకపోతే ప్రతి వాళ్ళు ఏమయ్యా నీకు ఉంది అనేవారు, ఎందుకు వచ్చింది అనుకునేదని. మరి అనగారు అంత జరిగింది. మళ్ళీ మీకు జనరల్గా ఈ లౌక్యం ఇలాంటి సినిమాల్లో మీరు బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేయాల్సిన ఇది వచ్చింది. మరి అది వచ్చినప్పుడు మీరు డైరెక్టర్గా ఏమైనా చెప్పారా, ఎందుకండి అని చెప్పారా, లేకపోతే మీరు ఓపెన్గా? నేను అడిగాను ఇదేంటండి బాబు మళ్ళీ అప్పుడైపోయింది మళ్ళీ ఇక్కడ తగిలిచ్చారేంటండి లౌక్యంలో డైలాగులు అంటే. అది ఏంటో ఆయన డైలాగ్ వస్తే నేను ఆయనలాగా అది చాలా మీరు ఒక్కరే చేయగలరు, అంత పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఆయన ఏమన్నా స్పోర్టివ్ ఆయన అన్నారు. సరే ప్రసాద్ ల్యాబ్లో వేస్తున్నారు ఫస్ట్, ఇంకా రిలీజ్ కాలే, ప్రీమియర్ ఏదో చూస్తున్నారు. అలాగా ఆయన ఇలా చూసాడు, ఇలాగా ఏదో పెట్టేటట్టు బయటికి రాగానే మొదలెట్టావు మళ్ళీ ఏదో బాగు చేసి అంటే వెరీ గుడ్ అన్నాడు. అది విజయనగరంలో ఆయన వేరే ఫంక్షన్కి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్తే నేను నాన్నగారి విగ్రహాన్ని దండలేసి వస్తాను, మీరు వెళ్ళిపోండి ఫంక్షన్ జరిగింది అంటే మేమందరం వచ్చి ఫంక్షన్ దగ్గర కూర్చున్నాం. శ్రీధర్ చెప్పాను రైటర్. ఇప్పుడు నటుడు పృథ్వీ గారు ఏవి అన్నాడు, నా ఏవి ఏంటమ్మా వేసినట్టు ఓని పబ్లిక్ ఆయన వస్తున్నాడు. అప్పుడు నాది లౌక్యంలో ఇది లేదండి అని వస్తుంది, వాటర్ బాటిల్ ఉంటుంది పట్టుకుని సరదాగా కామెడీగా పెద్ద వాటర్ బాటిల్ పట్టుకుని నన్ను పరిగెట్టించాడు గ్రౌండ్ అంతా. కూర్చో బ్రహ్మాండం. మా నాలాగా డైలాగ్ చెప్పి ఓకే ఆడియన్స్ రెస్పాండ్ అయితే ఓకే, అది బిలో కిందకి వెళ్తే నీకు దిబిడే అన్నట్టు నీకు చేయను బాబు ఎందుకు వచ్చింది. మీకు మీ నాన్నగారి సక్సెస్ అంటే ఇన్ని సినిమాలు చేశారు, నాకు తెలిసి 100కి పైగా సినిమాలు చేశారు. మొన్న ఎప్పుడు సింధూర సినిమా చూసారు, సింధూర సినిమాలో కూడా సినిమా కానీ చంద్రలేఖలో కూడా మా బావగా వాళ్ళకి హీరోయిన్స్ కి ఆ సినిమా కానీ ఎన్నో. కృష్ణవంశీ గారు ఇంతమంది డైరెక్టర్లతో వర్క్ చేశారు కదన్నా, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అంతకి? పెద్దవంశీ గారు. పెద్దవంశీ గారు ఏమంటే అప్పట్లో మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చారు కదండి, రాజేంద్ర ప్రసాద్ గారు శుభలయ సుధాకర్ని భుజం మీద వేసుకుని, అసలు ఆ టైమింగ్ అదే నేను అంటున్నది. ఇప్పుడు ఎందుకు మరి పెద్దవంశీ గారు హైపరాది బ్రదర్ని చూడాల సరిగ్గా ఆయన ఇలాగ వచ్చి రాగానే రాత్రి నాకు ఒక కళ వచ్చిందిరా, అవునా బావా ఏంటి అనగానే నేను మహారాజుని అంటాడు, నేనేమో సైన్యాధిపతిని పక్కన అంటాడు, అయితే నేను బట్టలం కూర్చో అంటాడు పక్కన బట్టలు తెచ్చాను. ఒరే దరిద్రుడా నేను మహారాజాకి నువ్వు బట్టలం కూటం ఏంటాను. ఈ పంచులన్నీ మీ దగ్గర నుంచే పలుకుతాయి బాగా, ఆ ట్రెండ్ ఇష్టం. బట్ శ్రీధర్ చెప్పిన రైటరు అవును మీకు కొంచెం ఒక సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగా ఇచ్చింది అయితే
ఇప్పుడు మళ్ళీ కలం నుంచి రాస్తున్నాడండి. ఓకే ఇప్పుడు తమిళ్లో ప్యారిస్ జయరాజ్ అని ఒక సినిమా చేసాను. ఓకే అప్పుడు లాక్డౌన్ టైంలో నేను ఫాదరు అతని పేరేంటి సంతానం చేసేటం అది బాగా ఆడిందండి సినిమా. అప్పుడు నేను ఎయిర్పోర్ట్ దిగగానే సార్ నేను తప్ప నేను కదా నేను మూను పొండటి పురుషుని వెళ్ళే అనేవాడు. 3 పిల్లలు దాంట్లో. ఇప్పుడు ఇది నెల్సన్ జైలర్ డైరెక్టర్ గారు బీచ్లో నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన గుర్తుపెట్టుకుని మనం జైలర్లో ఇవ్వలేకపోయాము. ఆయన ప్రొడ్యూసరు వాళ్ళ డైరెక్టర్ అయ్యాడు. దీంట్లో మెయిన్ రోల్ పృథ్వీకి ఉన్నాను. మైసూర్ చేసాము షెడ్యూల్. ఇది తమిళ్ మన వాళ్ళు తమిళ్లో చేసేది చాలా తక్కువ మంది అన్నారు. రమేష్ గారు, మీరు, సునీల్ అన్న, ఇంకొక ఇలా చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారు. అది రావడం మాత్రం నిజంగా అన్నగారికి ఒక స్పెషల్ ఉంది ఏంటంటే సార్, ఇక్కడ ఇట్టేన్ సినిమా హిందీలో డబ్బింగ్ అవుతాయి కదా, అక్కడ ఒకసారి అన్నతో సినిమా షూటింగ్ వెళ్ళి అక్కడికి మనాలి వెళ్ళాం. బబ్లు బర్నిస్టన్ ఎందుకంటే ఆ బెంగాల్ టైగర్ ఇవన్నీ హిందీ తర్జుమా చేసిన ఇవన్నీ ఎక్కువ చూసారు బాగా. అదే మేము టెంట్ లో చలి ఎలా ఉందంటే అండి, బయటకు వస్తే ఎముకలు విరిగిపోతాయన్నది చలి. ఆ స్వెటర్లు వేసుకుని రగ్గులు కప్పుకుని గుడిసెలో ఉండేవాళ్ళం. అలా బయటకు వచ్చే ఫోటో అంటే ఇప్పుడు ఫోటో ఏంటరా నేను అంటే బబ్బులు కైసా అంటే నా హిందీ సినిమా తెలుగు సినిమా డబ్బింగ్ ఉన్నాయి కదా, దారిలో మంచు కొండలు మధ్య ఒక చోటకి తీసుకెళ్ళాడండి గుహలోకి. అదేదో టన్నల్ మోడీ గారు అది ఓపెన్ చేశారంట. టన్నల్లో -11 degrees అంట. కింద దిగి నేను ఏదో అలాగా చిరంజీవి లాగా పోజ్ చేస్తుంటే ఇలా ఉండిపోయింది ఏళ్ళు ఈ కాళ్ళు అడుగు తీసి అడుగు పడట్లే. అక్కడ నేను కూడా సెల్ఫీ కోసం క్రష్ అండి అలా వచ్చి దిగొద్దు అని చెప్తే అర్థం అవ్వట్లేదు. 2 ఇలా ఇల్లు ఇద్దరు పెట్టుకున్నాం నా వాళ్ళకి అవ్వట్లేదు ఉండిపోయాడు. మరి చిరంజీవి గారు సాంగ్స్ ఎలా చేశారు, హీరోయిన్స్ ఎలా చేశారు, నిజంగా హ్యాట్స్ అప్ ఉన్నారు అప్పట్లో. మీకు నాన్నగారి సక్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎప్పుడైనా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది జనరల్గా? ఇన్ని సినిమాలు చేశారు, ఇంతమంది వర్క్ చేశారు. నేను చెప్పుకోకర్లేండి, వాళ్ళే చెప్తారు నా దగ్గరికి వచ్చి మీ ఫాదర్ కదా ఇలా చూసాను ఇలా బాగుంది అంటే నేను మా ఫాదర్కి వచ్చి చెప్తా. అవుతాయిలే ఇంకా అలా అని చెప్పి ఇంటికి తీసుకురాక అందరినీ నాకు నచ్చో డాడీ అనేస్తాడు. ఇంకా బట్ హ్యాపీ అనిపిస్తుంది. లేదు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు చాలా తక్కువ. నాకు ఉన్నది ఒకటే ఫ్రెండ్, తను ఇప్పుడు దుబాయ్లో వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ. సో చూసిన వాళ్ళందరూ పలానా పృథ్వీ గారు అమ్మాయి, సో నువ్వు కూడా యాక్టర్ అయినా, నువ్వు బాగున్నావు అవ్వు అని అంటారు. బట్ బేసికల్ నేను హోటల్ మేనేజ్మెంట్, సౌత్ ఇండియన్ షెఫ్ నేను. సో షెఫ్ నేను. సో లేదు, నేను మలేషియాకి జాబ్ ట్రయల్స్ అన్నీ అయిపోయింది, ఒక జాబ్ కూడా వచ్చింది. వెళ్దాం అనుకున్న టైంలో కోవిడ్ అంతా వచ్చేసరికి ఆగిపోయిన 2 yearsలో ఇంకా ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇంకా అలా అండ్ దట్టు నాకు వదిలి వెళ్ళాలనుకుని లేదండి. నేనే తప్పకుండా రావాలి మీరు. నేను బాగా చేస్తా వంట. ఇప్పుడు మనకి జనరల్ గా సినిమా అనగానన్నా ఈ మధ్య కాలంలో ఒక సాంగ్ తోనే ఎక్కువ ప్రమోషన్ జరుగుతుంది. మన సినిమాలో అలాంటి ఏదైనా మంచి సాంగ్స్ ఉన్నాయన్నా? కళ్ళల్లో కల్లెట్టి కంప్లీట్ విలేజ్ లో చేసాం, రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో చేసాం. అది చాలా బాగా వైరల్ అయింది సాంగ్. బాగా వెళ్తుంది కూడా, ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా బాగా వెళ్తుంది. మ్యూజిక్ ఎవరన్నా గారు? ఆదిత్య అని కొత్త కుర్రాడు అండి. మలయాళంలో ఎక్కువ ట్రాక్లు అయ్యి చేసేవాడు అతను. అతను ఫస్ట్ మా రూమ్కి కృష్ణనగర్లో రూమ్లో ఉన్నప్పుడు ఇంకా ఫ్యామిలీ పెట్టల, ఒక హార్మోని పెట్టేసుకుని ఒక అతను బయట నిలబడి ఉన్నాడు. ఎవరు మీద ఏంటంటే మాది ఇక్కడ ఒరిస్సా అండి, తెలుగు వచ్చు, నాకు పక్క రూమ్ దొరుకుద్ది ఇంకో నెలలో, మాకు మీరు రూమ్లో ఏమన్నా ఖాళీ ఉందన్నారు ఓనరు ఏమన్నా. సర్లే ఉండు, స్ట్రగుల్ అయ్యి అందరం స్ట్రగుల్ అవుతున్నా కదా ఉన్నాను. తెల్లారుజాము 4 గంటలకు మొదలు పెట్టేవాడు దదరేదనా అని. వద్దులేరా 10 రోజుల నుండి బయలుదేరిపో నువ్వు. అలాగే ఉండేతను ఏదో తర్వాత యాక్టర్ అయ్యాడు, చిన్న వేషాలు వేసేవాడు. నేను ఒకరోజు నాగార్జున గారు ఏదో మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే వందే మాత్రం శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి తీసుకెళ్ళి అద్భుతమైన పాడాడండి. పాపం అతను టైం బ్యాడ్. ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా అనే పాట ఉంది. ఆ పాట తనే పాడాడు. అది పాడితే నాగార్జున గారు చూసి అదిరిపోయిందని చెప్పి అతనికి కాంప్లిమెంట్గా డబ్బులు ఇచ్చి టచ్లో ఉండండి అని చెప్పారు. తర్వాత మరి ఏమైందో మ్యూజిక్ డైరెక్టర్గా ఆయనకి
అది వేరే అతను హిందీ అతనితో పాటించారు, ఈ ట్రాక్ తీశారు. దాంతో అతను మలయాళం వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫేస్బుక్లో సినిమా చేస్తారని ఎదుర్కొని వచ్చాడండి. వచ్చాక ఆ సాంగ్ అంత హైలైట్ అవ్వడానికి కారణం ఏమిగా చెప్పాడు ఫస్ట్. అది నా దగ్గర మంచి ట్యూన్స్ ఉన్నాయి కదండి. సో అలాగే అతను మ్యూజిక్ డైరెక్టర్. ఇంకోటి అండి, మా నాన్నగారి గురించి ఒక్కటి చెప్పాలండి. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మా డాడీ ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఈ క్యారెక్టర్స్ ఇది అని డిసైడ్ అయ్యి రాసుకుంటున్నారు. రాసుకునేటప్పుడు ఒక కో డైరెక్టర్ ఎవరో సమ్ పర్సన్ వచ్చి, సార్ మీరు యాక్టర్ సార్, ఫస్ట్ టైం ఈ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మంచి ప్యాడింగ్తో వెళ్ళండి, కొత్త వాళ్ళు వద్దండి, వాళ్ళని తీసుకురండి వీళ్ళని తీసుకురండి అన్నీ చెప్పారు. మా నాన్న నాకు డౌట్ వచ్చేది, ఎందుకు డాడీ మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, కొంచెం వాడచ్చు కదా అది ఇదంటే ఒకటే చెప్పారు, నీలాగా కష్టపడే వాళ్ళు చాలా మంది బయట ఉన్నారమ్మా, చాలా మంది ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారు, పాపం కొంతమందికి తెలీదు, తెలిసిన వాళ్ళని రిసీవ్ చేసుకోవట్లే. సో అది నేను ఇద్దాం అనుకుంటున్నా ఒక డైరెక్టర్గా. ఫస్ట్ నేను అలా ఇస్తే ఫస్ట్ సినిమా హిట్ అవుతో ఫ్లాప్ అవుతో సెకండరీ, కానీ ఒక డైరెక్టర్గా నేను అక్కడ గెలిచానని నాకు సాటిస్ఫాక్షన్. అలాగా మా మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అతనికి ఫస్ట్ డైరెక్షన్గా ఇచ్చింది మా ఫాదరే. అండ్ ఎప్పటి నుంచో ఉన్న కొరియోగ్రాఫర్స్ ముందుకు రావట్లేదు, ఐ మీన్ చాలా టాలెంట్ ఉంది కానీ బయటకి రావట్లేదు, అలాంటి వాళ్ళని పిక్ చేసుకున్నాను. అట్లా హీరోని పిక్ చేసుకోవడానికి కూడా కారణమైన ఈయన దగ్గర ఒక 20 ఆడిషన్స్కి వెళ్ళాడు. అది తెలిసి టాలెంట్ ఉంది నీకు ఎందుకు రావట్లే అంటే, ఎక్కడికి వెళ్ళినా డబ్బు పెట్టమన్నారు సార్, అది ఇది కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాళ్ళనే పర్టికులర్గా పిక్ చేసుకుని మా మూవీలో టెక్నీషియన్స్ నుంచి యాక్టర్స్ వరకు చాలా మంది తెలుగు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇంతమంది కొత్త వాళ్ళనే కొత్త రంగుల ప్రపంచం అని పెట్టాం. హీరో కొత్త, ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాళ్ళు చెప్పి మళ్ళీ పెట్టుకోలేదు అంతే. ఇప్పుడు నెక్స్ట్ మేము మాట్లాడడం మాట ఇచ్చాం. సో సినిమా కోసం ఫైనల్ గా మీరు ఒకటి చెప్పేస్తే, ఈ సినిమా అంటే జనరల్ గా ఆడియన్స్ ఉంటది కదా, ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మన సినిమా ఎందుకు చూడాలి, ఏంటి స్పెషల్ అని చెప్పేసి. మా సినిమా అంటే సార్ మెయిన్ ఇప్పుడు ఒక హారర్ జోనర్ ఉంది, ఒక యాక్షన్ జోన్ ఉంది, అట్లా కాకుండా మనది అన్ని ప్యాక్డ్ సార్, ఫుల్ ప్యాక్డ్. యాక్షన్ ఉంది, హారర్ ఉంది, కామెడీ ఉంది. మన పృథ్వీ గారి మార్క్ కామెడీ చేశారు, ఫుల్ కడుపు నవ్వుకోవచ్చు, ఎమోషన్ ఉంది, అన్ని కలగలిసిన మూవీ మాది సార్. మంచిగా వచ్చి ఏజ్తో సంబంధం, ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా చిన్న ఏజ్ నుంచి పెద్ద ముసలి వాళ్ళ దాకా అందరూ వచ్చి ఎంజాయ్ చేసి ఫుల్ మీల్స్ లాగా. అండ్ మా మూవీ చూడాలని ఫస్ట్ ఎందుకు చూడాలి అంటే, మా సినిమా తోపు తురుము, మీరు చూడాల్సిందే, లేకపోతే అంతే వేస్ట్ అని నేను చెప్పా. ఎందుకు చూడాలంటే, ఒక తెలుగు అమ్మాయి మీ ముందుకి వస్తుంది, ఈ అమ్మాయి ఎలా పర్ఫామ్ చేసింది. మెయిన్ పృథ్వీ గారు డైరెక్షన్ చేశారు, పృథ్వీ గారు డైరెక్షన్లో వాళ్ళ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి, ఎలా మన తెలుగు అమ్మాయి చేసింది, పృథ్వీ గారు డైరెక్షన్ ఎలా ఉంది, కొత్త వాళ్ళతో చేశారు, కొత్త వాళ్ళతో ఈ మూవీ ఎలా వర్కౌట్ అయింది, ఏ జోనర్ ఒకసారి చూద్దాం. అంటే చూసి బాగుంది అని చెప్పమన్నట్లే, అట్లీస్ట్ ఒకసారి చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి, బట్ ఒకసారి చూస్తే బెటర్ అండ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఒక హారర్ ఇష్టపడే వాళ్ళకి హారర్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ అంటే అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ ఇది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, లేకపోతే ఇది నా మార్క్ అని నేను చెప్పను, బట్ బోర్ కొట్టకుండా ఏదో సరదాగా చూసే మూవీ. మా డాడీ గారి డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మా ఫాదర్కి ఒక డైరెక్షన్గా నాకు ఒక చిన్న ఛాన్స్ ఇవ్వండి, ఒక హీరోయిన్ కానీ రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఏంటంటే దీనికి డైరెక్టర్గా సక్సెస్ అవ్వడం కారణం పవర్ స్టార్ గారు థియేటర్గా ట్రైలర్ లాంచ్ చేయడం. చాలామంది అడిగారు, అసలు మీరు అడిగినట్టు ఎప్పుడు పెట్టారే, పట్టడం ఏంటి. ఇప్పుడు శివుడు తపస్సు చేస్తున్నాం, ఆయన వరం ఇస్తాడు, ఏ టైంలో వరం ఇస్తాడో మీకు తెలియదు కదా, అది ఆయన గొప్పతనం. ఆయన లాంచ్ చేశాడండి, లాంచ్ చేశాక సగం సక్సెస్ అయిపోయాం. ప్లస్ నాకేమనిపిస్తుంది అంటే, ఆల్ థియేటర్స్లో కమింగ్ సూన్ అని వీళ్ళిద్దరు ఫొటోస్ ఆల్రెడీ ఆల్ పీవీఆర్ సినిమాస్లో మొత్తం పెట్టేశారు. కింద కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం పడంగానే దాసరామరావు గారు ట్యాగ్ లైన్ అవి చూసేటప్పటికి చాలా మంది ఫోన్ చేశారండి, వచ్చేసింది. సో అది అంటే ప్రేక్షకులు బయటకు వచ్చి డెవిల్ సినిమా ఇవన్నీ ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు బయటకు వచ్చాయి. పృథ్వీ గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారు థియేటర్ ట్రైలర్ ఓపెన్ చేశారు కదా, ఎప్పుడే సినిమా రిలీజ్ జనవరి 20th అని అందరూ వచ్చి మాట్లాడుకోవటం, అది చాలా ఆనందం అనిపించింది. అది ఓకే అన్నగారు,
వన్స్ అగైన్ మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేయడం మీ సినిమానే. కొన్ని పెద్ద సినిమాలకు ఇంటర్వ్యూ అయితే మా ఇద్దరికి ఒకేసారి డేట్లు వరకు చేయలేదు, కానీ ఫస్ట్ టైం మీకు అంటే అన్నగారు మాకు నిజంగా మా లక్కీ అది. ఫస్ట్ టైం మేము ఇద్దరం చేసాం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. అంటే జనరల్ గా చాలా మంది ఒక కొత్త వాళ్ళు చేసినప్పుడు ఈ సినిమా చూడండి, థియేటర్కి రండి అని చెప్తుంటారు. మాక్సిమం వచ్చేవాళ్ళు వస్తుంటారు, లేకపోతే రారు. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆల్మోస్ట్ 1980s నుంచి అన్నగారు, మన పృథ్వీ అన్నగారు మీ అందరికీ మీ ఇంట్లో టీవీలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాడు, థియేటర్కి మీరు వెళ్తే మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం ఆయన డైరెక్టర్గా వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కోసం మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేసిన ఒక వ్యక్తి కోసం ఒక్కసారి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. అది ఆయనకి చాలా హ్యాపీని ఇస్తుంది. కాబట్టి ప్లీజ్ అందరూ దయచేసి సినిమా చూడండి. సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త హీరో, కొత్త హీరోను, కొత్త డైరెక్టర్ గారు, 30 years ఇండస్ట్రీ మనం ఎంకరేజ్ చేసాం. అలాగే డైరెక్టర్ గా అతను సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.